ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘబిడలకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరం యొక్క పరిచర్య ద్వారా శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మీ తోటి వారు కూడా ఒకసారి వందనాలు చెప్తారా? ఒకసారి వారు చేపట్టుకుని ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. మనము ఇతరులను దీవించినప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నాను, మనము దీవించబడతాం. కాబట్టి మన నోటు నుంచి ఎప్పుడు దీవెనకరమైనటువంటి దేవుని వాక్కులు బయటికి వచ్చునుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. మంచిది. ఒక చిన్న వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్త మనం విందాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనందరం కూడా జాగ్రత్తగా మనం ఆలకించుదాం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తొట్టు తిరిగిన ఎడల నేను మీ తొట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే పిల్లరా, మరి జకర్యా ప్రవక్త ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది దేవుని మాటగా ఆయన చెప్తున్నాడండి. వినండి జాగ్రత్తగా. ప్రవక్త అనబడినటువంటి వారు వారి యొక్క ఆలోచన బట్టో, వారి తలంపును బట్టో, వారి ఊహను బట్టో, ఉద్దేశాలను బట్టో, లేదంటే వారి యొక్క జ్ఞానాన్ని బట్టో వారు ఏది చెప్పరండి. ప్రవక్త అంటే వారు నేరుగా దేవుని స్వరాన్ని విని దేవుని యొక్క ప్రేరేపణతో మాట్లాడేటువంటి వారిని ఏమంటారంటే ప్రవక్త అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆ కాలంలో ప్రవక్త వస్తున్నప్పుడు చాలామంది అనేవాడు, అయ్యా సమాధానముతోనే వస్తున్నావా అని చెప్పేవాడు. ఎందుకంటే ప్రవక్త నోటు నుంచి ఏది పలుకుతూ ఉంటాడో వాటిని నెరవేరుస్తాడు దేవుడు. ఎందుకంటే తనంతట తాను పలికేటువంటి మాట కాదండి. కాబట్టి ఒక దైవజనుడిగా నేను మీతో చెప్తున్నాను, మన యొద్దట నిలబడినటువంటి దైవజనులు వారి నోటు నుంచి వచ్చేటువంటి ప్రవచన వాక్కులు మన జీవితాలకు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి జకర్యా ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా తొట్టు తిరిగిన ఎడల నేను మీ తొట్టు తిరుగుదును. ఇదే సైన్యములకు యెహోవా అధిపతియగు యెహోవా వాక్కు అన్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఏది అంటే, మీరు నా తొట్టు తిరగండి, అప్పుడు నేను మీ తొట్టు తిరుగుదును. హల్లెలూయా. దేవుడు ఎంత సానుభూతిగా ఈ మాట చెప్తున్నాడు చూడండి. మనల్ని ప్రేమించి ఎంత ప్రేమతో ఈ మాట తెలియజేస్తున్నాడో మీరు గమనించండి. ప్రభు చెప్తున్నాడు, ఏమండి, ఆయనే తగ్గించుకున్నట్లుగా చూడండి, మీరు నా తొట్టు తిరగండిరా, నేను మీ తొట్టు తిరుగుతాను అంటాడు. సహజంగా మనమేమంటామంటే, ప్రభు నా తొట్టు మీరు ముందు తిరగండి, అప్పుడు నేను మీ తొట్టు తిరుగుతాను అంటాడు. మన తొట్టు తిరగాలని దేవునికి ఆశే, కానీ మనలో అపవిత్రత అనేటువంటి ఉంటుంది, పాపం అనేటువంటిది ఉంటుంది. అలాగే దేవునికి అయిష్టమైన పరిశుద్ధత లేనటువంటివి అనేకమైనవి మన జీవితాల్లో ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో దేవుడు మన దగ్గరకు వస్తే, దేవుడు మన తట్టు తిరిగితే బిడ్డలారా, మనము ఎవ్వరం కూడా బ్రతకడానికి అవకాశము ఉండదు. అపవిత్రత కలిగిన వాడు ఎవడు కూడా దేవుని సముఖంలో నిలబడి ఉండలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నేను మీ మధ్యన అద్భుతాలు చేయాలనుకుంటున్నాను, నేను మీ మధ్యన ఆశ్చర్యమైన కార్యాలు చేయాలనుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. దేవుడు మన మధ్యలోనికి రావాలి అంటే, మన దగ్గరికి రావాలంటే, మన తట్టు తిరగాలంటే బిడ్డలారా, మనం పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. మన మనస్సులు మారాలి, మన హృదయాలు మారాలి. ఎప్పుడైతే మనస్సులు మారి హృదయాలు మారుతాయో అప్పుడు దేవుడు మన యొద్దకు రావడానికి అవకాశము ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనము మామూలు మంచి ప్రదేశాలు ఉంటాయి, మురికి ప్రదేశాలు కూడా ఉంటాయి. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు బిడ్డారు ముక్కు మూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని స్థలాలకు వెళ్ళేటప్పుడు బిడ్డారా సరైనటువంటి ద్వారం ఉండదు. చాలా చండాలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, చాలా మురికితో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి స్థలాల్లో మనం నడవడానికి ఇష్టపడతామా? ఏమంటే ఇష్టపడతామా? చెప్పండి, ఇష్టపడతామా? ఇష్టపడం.
మురికి ఉన్న స్థలాల్లో ఉండడానికి కానీ, మనం నిలబడడానికి కానీ, కాసేపు కూర్చోడానికి కానీ నిలబడం. ఆ దుర్వాసనకి మనం నిలబడలేం. చూడండి, మనుషులుగా మనమే మరి లోకంలో నుంచి వచ్చేటువంటి దుర్వాసనకు మనం నిలబడలేకపోతే మరి మన దగ్గర నుంచి కూడా అలాంటి వాసన వస్తుంది ప్రభుకి. చూడండి, ప్రభు అంటున్నాడు, మీరు గనక పరిశుద్ధంగా లేకపోతే, మీరు గనక యోగ్యులుగా లేకపోతే, మీరు గనక సరైనటువంటి స్థితిలో లేకపోతే, నేను మీ తట్టు తిరిగి మీ దగ్గరకు వస్తే మీరు బ్రతకడానికి అవకాశము ఉండదండి. అందుకే వాక్యం అంటుంది, దేవుని చూసి బ్రతుకు నరుడు ఎవరు లేరంట. దేవుని చూసిన వారు భయపడ్డారండి, కానీ ఆ తర్వాత కొన్ని దర్శనాల రూపంలో దేవుడు వారికి కనబడ్డాడు. అయితే అది వేరే సంగతి. కానీ ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, మనము దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుడు మన తట్టు తిరుగుతాడండి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మనము దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుడు మన తట్టు తిరగటం ప్రారంభిస్తాడు. చూడండి, కొన్ని సార్లు బిడ్డలారా, మనం దేవుని తట్టు తిరగకుండా ఉండడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం అధికముగా ఆశీర్వదించబడినప్పుడు, లేదా ఉన్నతమైన స్థితి కలిగినప్పుడు దేవుని వైపు చూడటం మానేస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో మనము దేవుని వైపు మనం చూసినప్పుడంట దేవుడు మన వైపు చూడటం, లేదా మన తొట్టు తిరగడం ప్రారంభిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే బిడ్డలారా, హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నాడండి. హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఈయన రాజరికాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన చిన్నతనంలోనే మరి ఆయన రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రాజుగా నియమించబడ్డాడండి. తన తండ్రి యొక్క కాలము ప్రకారముగా, తన తండ్రికి బదులుగా ఆయన రాజు అయినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ హిజ్కియా రాజు అయిన దగ్గర నుంచి బిడ్డలారా, ఆయన చేసినటువంటి కార్యాలు మనం ఆలోచన చేస్తే, ఆయన రాజుగా మార్చబడిన దినములో ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? ఈ యెరూషలేములో ఉన్నటువంటి మందిరపు తలుపులను ఆయన తెరిచాడు అని రాయబడి ఉంది. ఆయన మందిరపు తలుపులు తెరిచాడండి. మందిరంలోని ఉపకరణాలన్నిటిని బాగు చేశాడు. ఆ మందిరమును శుద్ధీకరించాడు బిడ్లారా. దాని అంతటిని శుభ్రము చేసి యాజకులు నియమించి బిడ్లారా, పరిచారకులు నియమించి, గాయకులు నియమించి, ఎంతో ఉన్నతముగా బిడ్లారా దేవుని ఆరాధించినటువంటి వ్యక్తిగా మనకి హిజ్కియా అనేటువంటి ఆయన కనబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అతని ప్రారంభం ఎంత బాగుంటుందో. ఆయన రావటమే రాజు అవటమే బిడ్డలారా, ఆయన యెరూషలేం పట్టణం గురించి పట్టించుకున్నాడు. ఆయన యెరూషలేములో భక్తి కలిగిన వారిని కనుగొన్నాడు. ఆయన ఇదిగో దేవుని మందిరానికి యాజకులు నియమించాడు, పరిచారకులు నియమించాడు, గాయకులు నియమించాడు, వాయిద్యాలు వాయించే వారిని నియమించాడండి. ఇదిగో మందిరంలో ఉపకరణాలన్నిటిని కూడా బాగు చేశాడు. మందిరపు తలుపులు తెరిచి బిడ్డలారా ఇదిగో ధర్మశాస్త్రాలను బోధింప చేశాడండి. ఇన్ని ఘనమైన కార్యాలు అతని జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. దేవుడు అతను చూసి మెచ్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, అతడు గర్వించినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, అతడు భయంకరమైనటువంటి రోగానికి లోనట్లుగా మనం చూస్తాం. చూడండి, అతనికి ఆ తర్వాత దేవుని తట్టు తిరగకుండా, దేవుని వైపు లేకుండా తన ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించినప్పుడు బిడ్డలారా, హిజ్కియాకి ఆ దినములలో మరణకరమైన రోగము రాగా అని ఉంటుంది. చూడండి, ఎప్పుడైతే దేవుని తొట్టు తిరగడం ఆపేశాడో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి రావడం ఆపేశాడో, ఎప్పుడైతే ఈ ప్రార్థన క్రమాన్ని ఆపివేసి బిడ్డలారా ఒక గర్వించినటువంటి వ్యక్తిగా మారిపోయాడో బిడ్డలారా, తన జీవితంలో మనం చూస్తాం. ఆ దినాల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే మరణకరమైన రోగము కలిగిందో బిడ్డలారా, వైద్యులు చెప్తుంటారు సహజంగా, అతడి కంట ఆ వీపు వెనకాల కలిగినటువంటి ఆ గాయానికి ఆ క్రిములంతా పైకి వచ్చేసి ఆ శరీరం అంతా తినేస్తా ఉన్నాయంట. అటువంటి సందర్భంలో బిడ్డల వైద్యులు అన్నారంట, అయ్యా ఈ రాజుగారి యొక్క మాంసాన్ని తినకుండా ఉండాలి అంటే ఆ పురుగులు రోజుకు 2 కేజీల మాంసమన్నా ఆ పుండు మీద వేస్తూ ఉండాలి. ఆ పుండు మీద ఉన్న మాంసాన్ని తిని రాజుగారి యొక్క శరీరాన్ని తినకుండా ఆపివేస్తాయి అని వైద్యులు సలహా ఇచ్చారంట. అంత పెద్ద పుండు, మరి భయంకరమైనటువంటి రోగము హిజ్కియా జీవితంలో
చూశారు. అయితే అందరూ అనుకుంటున్నారంట ఇవాళ రేపు హిజ్కియా చనిపోతాడు, ఇక బ్రతకడానికి అవకాశం లేదు, ఇలాంటి రోగం వచ్చిన వారు, ఇలాంటి వ్యాధి కలిగిన వారు బ్రతకడానికి అవకాశం లేదని ఆనోట బిడ్డలారా వెళ్ళిపోయి అందరూ చెప్పుకున్నారంట. హిజ్కియా ఇక బ్రతకడట, కొద్ది దినాలే ఇంత మంచి పరిచర్య చేశాడు, ఇంత బాగా దేవుని మందిరాన్ని నిలబెట్టాడు, ఇదిగో యాజకులు సిద్ధపరిచాడు, ఒక నీతి క్రియ అయినా అతనికి అడ్డుపడలేదని చాలా మంది అనుకుంటున్నారంట. చూడండి పిల్లారా, గమనించాలి. ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో బిడ్డారా, ఆ రాజు దగ్గరకంట ఈ యొక్క ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, యెషయా ప్రవక్త వచ్చి, హిజ్కియా ఇదిగో నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణము కాబోతున్నావు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో బిడ్డారా, ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఈ మాట విన్నాడో దైవజనుడు చెప్పి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత హిజ్కియా ఎవరి తొట్టు చూశాడు అంటే దేవుని తొట్టు తిరగడం ప్రారంభించాడు. హల్లెలూయా. వైద్యులు సంప్రదించలా, మంత్రగాండ్లు సంప్రదించలా, తాయితులు కట్టుకునేవారు సంప్రదించలా, ఏమండి ఏనుగు ఎంట్రుకలంట వీటిని కట్టుకునేవారు సంప్రదించలా, ఏమండి జాతకాలు చెప్పేవారిని సంప్రదించలా, శిలక బస్తీలు చెప్పేవారిని సంప్రదించలేదండి. ఇదిగో ఈ రోజు మంచి రోజు కాదా చెప్పేవారిని సంప్రదించలేదంట. ఎవరు బాగు చేయగలరు, ఎవరు ఆ యొక్క అధికారం ఇచ్చారు, ఎవరు తనకు ఉన్నతమైన స్థితినిచ్చారు, ఎవరు తనకు జీవితాన్ని ఇచ్చారు బిడ్డారా, ఆ దేవుని తట్టు తన హృదయాన్ని తిప్పాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఈరోజు మనం చాలా చోట్ల చూస్తున్నాం, ఏదైనా బలహీనత కలిగితే, దీర్ఘకాలపు వ్యాధి కలిగితే బిడ్డలారా ఎన్ని ప్రాంతాలకు మనం వెళ్ళిపోతున్నారు బిడ్డ, గమనించారా? ఒక్క చోట కాదండి, ఎన్ని స్థలాలకి వెళ్ళిపోతున్నారో. ఎవడు చెబితే అది ఎంత ధనమైన ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. నాకు తెలిసినటువంటి కుటుంబం ఉందండి. ఆ కుటుంబము దేవుడు నమ్మినటువంటి వారు కానే కాదు. అయితే ఆ కుటుంబంలో కొడుకులు ఉన్నారు, ఇద్దరు కొడుకులే, ఇద్దరికి మంచి ఉద్యోగాలు. బిడ్లారా ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులే. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నాడు. చిన్నవాడేమో ఆర్మీలో చేస్తున్నాడు, పెద్దవాడేమో ఆర్మీలో చేస్తున్నాడు, చిన్నవాడేమో ఏదో సివిల్గా ఏదో జాబ్ చేస్తూ ఉన్నాడండి. వాళ్ళ తల్లిగారు తెల్లవారుజామున లేచి 4 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఉంటుంది కదండి, పున్నాంగు పూల చెట్టు, ఏదో ఏంటిదక్క అదేనా, పున్నంకు పూల చెట్టు. మరి ఆ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర పెద్ద పుట్టు ఉంటుందండి. ఆ పుట్ట దగ్గర నిలబడి ఇదిగో 4 గంటలకు లేచి ఆమె గంట కొట్టుకుంటూ దీపారాధన చేస్తూ ఉండేదండి. ఆమె కొలవని దేవత లేదు, మొక్కని దేవుడు లేడు, ఎంతో మందికి ఆమె మొక్కడం ప్రారంభించింది. అయితే పిల్లరా, ఒక రోజున మేము ఉన్నటువంటి ప్రాంతానికి ఆ సహోదరుడు వచ్చాడు. ఆ సహోదరుడికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏది తిన్నా కానీ వాంతి అయిపోతుంది. నీళ్ళు తాగిన వాంతి అయిపోతుంది, అన్నం తిన్న వాంతి అయిపోతుంది, టిఫిన్ చేసిన వాంతి అయిపోతుంది. తిన్న వితిన్ సెకండ్స్లో, కొద్ది నిమిషాలు, 2-3 నిమిషాల్లో తిన్నదంతా బయటకు వచ్చేస్తుంది. పిల్లారా మీకు తెలుసో లేదో, ఎలా వచ్చిందంటే ఊకే విపరీతమైన ఎక్కుళ్ళు వచ్చేసాయి ఆయనకి. విపరీతమైన ఎక్కుళ్ళు, నిద్రపోదామన్న నిద్ర ఉండదు. ఏమండి పద్దాకలు బేవ్ అని తేపుతానే ఉంటాడు. అది అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం. వైద్యుల దగ్గరికి చాలా మంది దగ్గరికి వెళ్ళాడండి. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ అతనికి నయం కాలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంట. అన్ని స్కానింగ్లు తీస్తున్నారు. ఏ స్కానింగ్ తీసినా, ఎంఆర్ఐ స్కానింగ్ తీసినా, ఇదిగో సిటీ స్కానింగ్ తీసినా, ఏ స్కానింగ్లు తీసినా కానీ ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారండి. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ప్రాబ్లం ఏం లేదంటున్నారు, కానీ అతనుకున్న రోగం మాత్రము తగ్గట్లా. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, అయ్యా ఇదిగో వైద్యులందరి దగ్గరికి వెళ్ళాను, నాకు ఎక్కడ స్వస్థత కలగలేదు. ఆఖరికి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాను. భూత వైద్యుల దగ్గరికి 2,70,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. భూత వైద్యులకి చూసారా, 2,70,000 రూపాయలు ఖర్చు పెట్టాడంట. ఒక రోజున ప్రార్థన జరుగుతుంటే బిడ్డలారా ఆ ప్రార్థనా స్థలానికి వచ్చాడు. వాళ్ళ అక్క దగ్గర చూడడానికి వచ్చాడంట. వచ్చి ఏదో ప్రార్థన జరుగుతుంది కదా అని చెప్పి ఆ స్థలానికి వచ్చి కూర్చున్నాడు. అంతా అయిపోయింది ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ సహోదరుడు కూడా వచ్చాడు. వస్తే ప్రార్థన చేస్తాను, అన్న నాకు ఇలాంటి సమస్య ఉంది, నాకు విపరీతమైనటువంటి తేపులు వస్తున్నాయి, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నాకు స్వస్థత కలగలేదు. భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాను, 2,70,000 రూపాయలు పెట్టాను, వారి వల్ల కూడా కాలేదన్నా. నేను చచ్చిపోదామని చాలాసార్లు ఉరివేసుకోవడానికి కూడా వెళ్ళాను, కానీ ఎందుకో మరి నాకు అంత ధైర్యం లేక నేను తిరిగి వచ్చేసాను, నాకు బ్రతుకు మీద ఆశ లేదన్నా, నా కోసం ప్రార్థన చేయవా అన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను వెంటనే ఆ సహోదరుడితో చెప్పాను, దేవుడు దగ్గరికి నువ్వు వచ్చావు గనక
మీ దేవతలను విడిచిపెట్టి, మీ దేవుళ్ళు విడిచిపెట్టి, మీ ఆరాధనలు విడిచిపెట్టి, నీ స్వజనులు కూడా విడిచిపెట్టి, ఇదిగో దేవుడు చేయగలడని రోజు వచ్చావు కనుక నేను చెప్తున్నాను, నా యేసయ్య నిన్ను త్రోసివేసేవాడు కాదు, నా యేసయ్య నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. ఈరోజు దేవుని తట్టు నీవు తిరుగుతున్నావు కనుక ఖచ్చితంగా నీవు మేలు చేస్తాడు దేవుడు నీకు అని నేను చెప్పి ఆయనతో అన్నాను, అయ్యా నీవేమనుకోకపోతే ఈరోజు ఆదివారం, రేపు నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు మందిరంలో నేను ఒక్కడనే ఉంటాను, ఉపవాసం ఉంటాను, నువ్వు కూడా ఉంటావా అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, అన్నా నాకు తగ్గాలే కానీ 3 రోజులు ఏందన్నా, ఎన్ని రోజులైనా ఉంటాను అన్నాడు. సరే రా, మన ఇద్దరమే ఉందాం. అప్పటికి ఇంకా నాకు వివాహం కాలేదండి. అయితే సరే అన్నాడు. సోమవారం నుంచి బిడ్లారా ఆయన ఏం తినలేదు, నేను ఏం తినలేదు. 3 రోజుల పాటు మందిరంలో పడి ఏడ్చాం, ప్రార్థన చేశాం. 3 రోజులు సరిగా నీళ్లు తాగలేదు, భోజనం అంటే అసలు లేనే లేదండి. రూమ్లో నుంచి బయటికి మా కాలకృత్యాలు తీర్చుకోవడానికి తప్ప మరి దేనికి కూడా మేము బయటికి ఆ యొక్క మందిరంలో నుంచి మేము బయటికి వెళ్ళలేదండి. అలా వెళ్లకుండా ఆ సహోదరుడి కోసం ప్రార్థన చేశాం. 3 దినాలు అయిపోయింది. 3వ దినం అయిపోయిన తర్వాత బిడ్డలారా, తెల్లవారుజామున తెల్లారిన తర్వాత 3 దినాలు కంప్లీట్గా అయిపోయినాయి. పగలు రాత్రులు 3 రాత్రులు 3 పగలు కంప్లీట్ అయిపోయినాయి. ఉదయం పూట 9 గంటల సమయంలో ప్రార్థన చేసిన తర్వాత చిన్న మజ్జిగ రసం కలిపి ఆ సహోదరుడికి ఇచ్చామండి. చిన్న మజ్జిగ రసం ఇంత పెరిగేసి ఇంత అన్నం వేసి బాగా మెత్తగా పిసికి ఆ మెత్తగా పిసికిన దాన్ని అయ్యా తాగన్నాం. ఈ 3 రోజులు అతను తేపులేని తగ్గల. నేను చూస్తూనే ఉన్నాను. నాకు అనిపించింది అసలు ఈ తేపులతో బిడ్లారా ఈయన ఇంతకాలం ఎలా బ్రతుకున్నాడా అనిపించింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ 9 గంటల సమయంలో ఆ మజ్జిగ రసాన్ని పిసికి తాగిచ్చానండి. తాగిచ్చి యేసయ్య మాటల గురించే మాట్లాడుకుంటా ఉన్నాం. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, వాంతిరాల, అరగంట అయిపోయింది, వాంతిరాల, గంట అయిపోయింది, వాంతిరాల. దేవుడి మాటలు చెప్పుకుంటానే ఉన్నాం, నేను గమనిస్తూనే ఉన్నాను. దేవుడి మాటలు మాట్లాడుకుంటానే ఉంది, నేను గమనిస్తున్నాను. 2 గంటలు అయిపోయిందండి, దేవుడి మాటలు చెప్పుకుంటానే ఉన్నాం, వాంతిరాల. ఆ 2 గంటల తర్వాత అన్నా నీకు వాంతిరాల చూసావా అన్న. ఆయన అప్పుడు దాకా దాని గురించి ఆలోచించేలా ఆయన భోజనం చేశాడు, దేవుడు మాటలే చెప్పుకుంటా ఉన్నాం. ఆ 2 గంటల సేపు బిడ్డారా అతడికి వాంతి కూడా రాలేదండి. నీళ్ళు తాగాడు, అన్నం తిన్నాడు, వాంతి కూడా రాలేదు. ఆ తర్వాత నేను అన్నాను, అన్నా నీకు వాంతావులో చూసావా అన్నా. అప్పుడు వెంటనే ఆయన అలర్ట్ అయిపోయి, నిజమే పాస్టర్ గారు నాకు వాంతి కాలేదు అని ఆయన అన్నాడు. ఈ దేవుడు నిజముగా నిజమైన దేవుడు అన్నాడు. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఈ దేవుడు నన్ను బాగు చేస్తాడని నేను నమ్ముతున్నాను, ఈ దేవుడు నాకు విడుదల ఇస్తాడని నేను నమ్ముతున్నాను అన్నాడు. అప్పటికి అతనికి ఈ ఎక్కుళ్ళు తగ్గల ఇంకా. కానీ అతడికి నమ్మకం వచ్చింది, ఈ దేవుడు నన్ను స్వస్థపరచగలడు అని నమ్మాడండి. పూర్తిగానే అన్నాడు, అన్న ఈ దేవుడు ఇక నన్ను స్వస్థపరుస్తున్నాడు, నా బ్రతుకు దినములంతయుడు నేను అతడిని విడిచిపెట్టనని ఒక తీర్మానం చేసుకున్నాడండి. ఆ తర్వాత కొద్ది కాలానికి 1 నెల 2 నెలలకి అతనికి పూర్తిగా ఎక్కళ్ళన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక్కసారి కూడా ఎక్కలు రావట్లేదు. ఆయన బైబిల్ పట్టుకుని ఒక సేవకుడిగా మార్చబడ్డాడు. గట్టిగా చప్పలు కొడతారా? ఒక సేవకుడిగా ఈరోజు సేవ చేస్తున్నాడండి. ఆయన ఎప్పుడో చచ్చిపోదాం అనుకున్న ఆయన, ఇక నాకు ఆశ్రయం లేదు, ఆ యొక్క ఆశ్రయం లేదు, ఇక నాకు సావే శరణం అనుకున్నటువంటి ఆయన వైద్యులందరూ చేతులెత్తేసినప్పుడు, భూత వైద్యులు కూడా మేమేమి చేయలేము అన్నప్పుడు బిడ్డలారా దేవుడి తట్టు తిరిగినప్పుడు స్వస్థపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని తట్టు తిరిగాడండి. ఆఖరికి ఎప్పుడైతే దేవుని తట్టు తిరగగలిగాడో అతని జీవితంలో గొప్ప కార్యము చేయటం ప్రారంభించాడు. ఇక్కడ హిజ్కియా రాజు కూడా ఇదిగో ప్రవక్త వచ్చి బిడ్డలారా యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు బిడ్డలారా వెంటనే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? యెరూషలేము తట్టు బిడ్డలారా ఆ ద్వారాలు తెరిచి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆయన మోకరించి బిడ్డలారా దేవా నీ ఎదుట నేను ఎంత యథార్థవంతుడిగా నడుచుకున్నానో దయతో నన్ను జ్ఞాపకము చేసుకోమని బిడ్డలారా ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలాగూ ప్రార్థన చేయటం ప్రారంభించాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సేవకుడు సరిగా ఇంటికి కూడా వెళ్ళాడో లేదో వెంటనే ఆ ప్రవక్తతోటి ఆ సేవకునితోటి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యెషయా ప్రవక్త నేను చెప్తున్నాను విను, హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూశాను, ఆయన నా తట్టు తిరిగాడు, తన హృదయం నా తట్టు తిప్పుకున్నాడు, నా తట్టు తిప్పుకొని కన్నీరు విడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు కనుక ఇదిగో నేను అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నానని చెప్పు అన్నాడు. హల్లెలూయా. మనము మొట్టమొదటిగా దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడండి.
ఆమె చెప్తారా? హిజ్కియా ఎప్పుడైతే దేవుని తోటి తిరగటం ప్రారంభించాడో దేవుడు అతని తోటి తిరిగి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఒకవేళ వైద్యులు నీకు లాస్ట్ స్టేజ్ అని చెప్పారు, అమ్మా వింటున్నారా, ఇదిగో ఇక నీకు బాగుపడవు అని చెప్పారేమో, ఒకవేళ ఈ రోగము ఈ రోగము నుంచి విడుదల పొందలేవు అని చెప్పారేమో, ఇది బాగుపడదు అనుకున్నారేమో, అది ఒకవేళ దీర్ఘకాలపు వ్యాధేమో, ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు బిడ్డలారు దారపోసేవేమో, ఇదిగో నీ యొక్క రోగం మరింత సంకటపడుతూ వచ్చిందేమో. ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఆయన ఇచ్చిన అభిషేకంతో, ఒక ప్రవచనంతో చెప్తున్నాను. ఈ మాట వింటూ ఉండగానే దేవుడు నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తారా? బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తారు. ఒక సేవకుడిగా, ఒక ప్రవచనముతో నేను చెప్తున్నాను, ఆ హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఎలాగూ ఇచ్చాడు బిడ్డలారా, అలాగున్న దేవుడు నీ ఆయుష్ను అధికము చేయబోతున్నాడు, నీ ఆయుష్ను రెట్టింపు చేయబోతున్నాడు బిడ్డలారా. నీ పిల్లలను నువ్వు చూడబోతున్నావు. ఆమె చెప్తారా? హల్లెలూయా. నేను కోరుకుంటున్నాను, ఏ వ్యక్తి కూడా నశించిపోవడం దేవుని చిత్తము, ఉద్దేశం కాదండి. ఒకవేళ నీకున్నటువంటి పరిస్థితులు చాలా క్లిష్టమైన పరిస్థితులేమో, లాస్ట్ స్టేజ్ లాంటి పరిస్థితులేమో, అయితే ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, ఇదిగో హిజ్కియా దేవుని తొట్టు తిరిగినప్పుడు, హిజ్కియా దేవుని వైపు చూసినప్పుడు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు బిడ్డలారా, హిజ్కియాకు ఆయుష్ను దేవుడు ఎలాగైతే పొడిగించాడో అలాగున దేవుడు నీకు ఆయుష్ను పొడిగించబోతున్నాడు. కొట్టో గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. సంతోషముగా దేవుని శక్తితో నింపబడే వరకు కొట్టండి. గట్టిగా హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. గట్టిగా నీవు దేవుని తట్టు తిరుగుతూ ఉండగానే నా ప్రభు నీకు గొప్ప విడుదల కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మీరు నా తొట్టు తిరగండిరా, నేను వెంటనే నేను మీ తొట్టు. ఆలస్యం ఏమని చేశాడండి హిజ్కియా జీవితంలో? ఆలస్యం ఏమని జరిగిందా? హిజ్కియా ఎప్పుడైతే ఆ యెరూషలేము తట్టు తిరిగి, ఆ దేవాలయపు తట్టు తిరిగి, ఆ గోడ వైపు తిరిగి బిడ్డలారా, ఆయన చేతులెత్తి మోకాళ్ళు వేసి, ప్రభువా యథార్థ హృదయుడైన ఎదుట ఎలాగో నడుచుకున్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడో, వెంటనే దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని అతనికి మంచి ఆయుష్నిచ్చాడండి. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుంటే నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోడు? ఆయన పక్షపాతం చూపే దేవుడు కాదండి. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. హిజ్కియాను బాగు చేసిన దేవుడే నిన్ను బాగు చేయునుగాక యేసునామములో. హిజ్కియాకు ఆయుష్నిచ్చిన దేవుడు నీకు ఆయుష్ను కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే లూకా సువార్తలో మనకు కనపడుతుందండి. ఒక రోజున తండ్రి దగ్గరికి ఒక చిన్న కుమారుడు వచ్చాడు. ఆ తండ్రికి 2 కుమారులు. ఆ 2 కుమారులు పెద్దవాడు, చిన్నవాడు. పెద్దవాడు తండ్రి దగ్గర నమ్మకంగా ఉంటున్నాడు, చిన్నవాడు మాత్రం తొండ్ర వేషాలు వేసేవాడుగా ఉన్నాడు. అయితే రోజు ఎన్నిసార్లు అడిగాడో తెలియదండి. ఒక్కసారిగా మనం ఆస్తి అడిగితే ఇవ్వం కదా, ఎన్నోసార్లు అచ్చ చెప్తాం, ఎందుకు నాన్న పాడు చేసుకుంటాం, నీకు ఇంకా దాన్ని ఖర్చు పెట్టే వయసు రాలేదు, జ్ఞానం రాలేదు, ఎందుకు రాని మంచి మాటలు మనం చెబుతాం కదండి. కొన్నిసార్లు మనం వినం నిజంగానండి, కొన్నిసార్లు వినం. అరే నాయన బుద్ధిగా బ్రతుకు, ఇదిగో దేవుని మందిరాన్ని రా, నువ్వు క్షేమంగా ఉంటావని ఎన్నో బుద్ధి మాటలు చెబుతాం, మనం రామ్. ఒకసారి ఒక ఆయన ఇట్టాగా అన్నాడు, అయ్యా మందిరానికి రావచ్చు, అందరూ వస్తున్నారు, మీ ఇంట్లో కూడా అందరూ వస్తున్నారు, రావచ్చు కదా అంటే, నేనేం రానండి, నువ్వు చెప్పినందువల్లనో మా ఊరు చెప్పినందువల్ల నేను రాను, ఆయన నడిపించుకున్నప్పుడు వస్తాను అన్నాడు. అయ్యా ఆయన నడిపించుకోవాలంటే చాలా ఆలోచన చేయాలి. ఆయన నడిపించుకున్నప్పుడు వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు ఎలాగొచ్చాడు తెలుసా? కుడి చేయి ఒకళ్ళు పట్టుకుని, ఎడం చేయి ఒకళ్ళు పట్టుకుని మోసుకుని వచ్చా. ఆ పరిస్థితి రాకూడదని దేవుడు ముందుగా నీకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇతనికి 2 కుమారులు ఉండారండి, మనకు తెలుసు. ఆ 2 కుమారులు పెద్దవాడు నమ్మకంగా దేవుడి దగ్గర ఉండేవాడు. అయితే చిన్న కుమారుడు మాత్రము పిల్లరా తన తండ్రి ఆస్తి అంతా తీసుకుని దూరదేశం వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దూర ప్రాంతాన్ని వెళ్ళిపోయాడు, తండ్రికి అందనంత దూరం వెళ్ళిపోయాడు, తండ్రికి కనబడినంత దూరం వెళ్ళిపోయాడు, తండ్రి చేరుకోలేనంత దూరం వెళ్ళిపోయాడు. తండ్రి చేరుకోలేడు, తండ్రి వద్దకు రాలేడండి. అటువంటి పరిస్థితుల్లోనికి ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. అటువంటి సందర్భాల్లో దేవుని వాక్యం ఉంటుంది బిడ్డలారా, ఆ చిన్న కుమారుడు వెళ్ళిన తర్వాత ఆ దేశానికి భయంకరమైనటువంటి కరువు వచ్చేసిందంట. చూడండి, అతను అడుగు పెట్టకముందు బాగుంది. కొన్నిసార్లు మనం అడుగు పెడితే మనల్ని బట్టి ఆ దేశాలు పాడైపోతాయేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అప్పటి వరకు బాగానే ఉందండి.
అప్పుడు వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు అడుగు పెట్టాడు బిడ్డారా, ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువులో నిలబడలేకపోయాడు. తనకున్న ఆస్తి అంతా మొత్తం ఖర్చు అయిపోయింది. సరైన వస్త్రాలు లేవు బిడ్డారా, సరైన స్థితిగతులు లేవు, ఉండడానికి నివాసం లేదు. ఆఖరికి ఆ దేశంలో ఒక పందుల యజమానుడు ఉంటే ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో పందుల దగ్గర నేను కాపలా ఉంటాను అని అన్నాడంట. ఆ పందుల దగ్గర కాపలా కాయటానికి వెళ్ళిపోయాడండి. ఆ పందుల దగ్గర కాపలా కాయటానికి వెళ్ళిపోయి చాలా భయంకరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఏంటి అంటే ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలనే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ పందులు వెళ్ళిపోయి ఆ యొక్క తొట్టులో ఆ యొక్క మేతను తింటూ ఉన్నాయో, ఆ పందులతో పాటు ఆయన కూడా కలబడి తింటూ ఉన్నాడంట. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఆయన అనుకుంటున్నాడంట, నా తండ్రి ఇంటి దగ్గర ఇలాంటి పరిస్థితులు లేవు కదా, నా తండ్రి ఇంటికాడ పనివారు కూడా ఎంతో హాయిగా భోజనం చేస్తున్నారు, ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతున్నారు. అయ్యో ఆయన కుమారుడిగా పుట్టి నేనెందుకు ఈ స్థితిలో ఉండాను అని చెప్పి అతడికి మనస్సు వచ్చి బిడ్డారు, బుద్ధి వచ్చి, జ్ఞానం వచ్చి, లేదు లేదు నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను, నా తండ్రితో నేను చెప్పుకుంటాను, తండ్రి ఇదిగో పరలోకానికి నీకు విరోధము చేసి ఉన్నాను, ఇదిగో నేను నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు, నీ పనివారిలో ఒకనిగా నన్ను ఎంచుకొని అడుగుదామని వెళ్ళిపోతున్నాడంట. పిల్లారా జాగ్రత్తగా వినాలి. అడుగుదాము అనుకుని తనలో తాను అనుకుని బిడ్డారా ఆయన లేచే స్థలంలో నుంచి బయలుదేరి తండ్రి వైపు తిరగటం ప్రారంభించాడు. హల్లెలూయా. తండ్రి దగ్గరికి తిరిగి ఆయన వచ్చే సమయానికి బిడ్డారా ఆస్తి లేదు, అంతస్తులు లేవు, పేరు లేదు, గౌరవాలు లేవు, సరైన వస్త్రాలు లేదు, సరైన తిండి లేదు. నేను అనుకుంటున్నాను తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి ఉంటాడు. తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి ఉంటాడండి. తండ్రి తట్టు తిరిగే సమయానికి అంతా అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఆ చిన్న కుమారుడి దగ్గర ఏం మిగల్లా, ఆస్తి మిగలేదు, అంతస్తులు మిగలేదు, గౌరవాలు మిగలేదు, మర్యాదలు మిగలేదండి. అసలు వస్త్రాలు లేవు, సరైన తిండి లేదు, నివాసం ఏమి లేదు. ఆఖరి తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకునే స్థితిలో ఉండుంటాడేమో అని అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఈ తండ్రి తట్టు ఎప్పుడైతే చూడటం ప్రారంభించాడో, తండ్రి దగ్గరకు అడుగులు వేయటం ప్రారంభించాడు, తండ్రి దగ్గరకు రావటం ప్రారంభించాడు. బిడ్డలారా వస్త్రాలు లేవు, ఆస్తి లేదు, పేదరికము, భయంకరమైనటువంటి ఒకవేళ వ్యాధితోనే వస్తున్నాడేమో నాకు తెలియదు. అటువంటి సందర్భంలో బిడ్డలారా కొడుకైతే ఏ వైపు గుండా వెళ్ళిపోయాడో అదే స్థలంలో నిలబడి బిడ్డలారా దేవుడంట లేదా తండ్రి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడంట. నా కొడుకు ఈ మార్గం గుండానే వెళ్ళాడు కాబట్టి ఈ మార్గం గుండానే వస్తాడని తండ్రి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎదురు చూస్తున్నట్లుగానే బిడ్డలారా అల్లంత దూరాన్ని నిలబడగానే అక్కడ ఆగిపోయాడు. ఈరోజు చాలామంది కూడా అలాగే ఆగిపోతున్నారండి. దేవుడి దగ్గరకు వస్తే మన ముఖం చెల్లక, తండ్రి దగ్గరకు వస్తే మనం ముఖం చెల్లక, మనం చేసిన తప్పును బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి ఒకవేళ హేళన చేస్తారే మనల్ని సిగ్గుతోటి తలదించుకుని బిడ్డలారా ఈరోజు దేవుని మందిరానికి రాలేక అనేక మంది బిడ్డలు ఆగిపోతున్న వారు చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఆ కుమారుడు కూడా అలాగే ఆగిపోయాడండి. ఇదిగో తండ్రికి ముఖాన్ని చూపించుకోక ఒకవేళ అక్కడ ఆగిపోయాడంట. ఆగిపోతే ఆయన అనుకున్నాడు నాకు ఎప్పుడు ఈ మాట భలే రోషాన్ని పుట్టించింది, ధైర్యాన్ని పుట్టించిందండి. అక్కడికి వచ్చి ఆగిపోయాడంట. అక్కడికి వచ్చి ఎప్పుడైతే ఆగిపోయాడో ఈ తండ్రికి డౌట్ వచ్చేసింది. ఇతడు గనక మరలా తిరిగి వెళ్ళిపోతే, ఒకప్పుడు వెళ్ళిపోతేనే రావడానికి ఇంత సమయం పట్టింది, మరలా తిరిగి వెళ్ళిపోతే ఇక ఆయన చనిపోయిన దాకా రాడు అనుకున్నాడేమో. తండ్రే పరిగెత్తుకుంటూ వెళుతూ ఆ కుమారుడి పైన మెడపైన ముద్దులు పెట్టుకొని బిడ్డలారా తన ఇంటికి తీసుకొచ్చుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది దేవుని మందిరానికి రాలేక ఎంతో మందికి మారాలని ఉందండి, ఎంతో మందికి దేవుని ఎదుకు రావాలని ఉంది, ఎంతో మంది దేవుని సన్నిధిలో నిలబడాలని ఉంది. కానీ వారు చేసిన పాపాలు, దోషాలు వారికి అడ్డుగా వచ్చి బిడ్డలారా సిగ్గుతో దేవుని మందిరంలోకి రాలేక ఆగిపోతున్నారు. నీవు దేవుని తట్టు తిరగాలని ఆశని కలిగితే చాలు, దేవుడే నిన్ను కలుసుకుని బిడ్డారా ఆయన సన్నిధిలోనికి తీసుకురాబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి తట్టు కొడుకు చూడడానికి ఇష్టపడ్డాడో, తండ్రి యొద్దకు రావడానికి కుమారుడు ఇష్టపడ్డాడు బిడ్డారా, తండ్రే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కుమారుడి పైన ముద్దులు పెట్టుకుని బిడ్డారా ఆ కుమారుడిని కౌగిలించుకుని ఆ మురికి వస్త్రాలు తొలగించి ప్రశస్తమైన వస్త్రాలను ఇచ్చి బిడ్డారా రాజు
ఉంగరాన్నిచ్చి ఇదిగో చెప్పులు కూడా తొడిగించి రాజకుమారుడిగా తన కుమారుడిగా తన ఇంటికి తీసుకుని వచ్చి ఇదిగో చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు సంతోషించండి అని గొప్ప విందును ఏర్పాటు చేయడం ప్రారంభించాడంట. ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో మనం, దేవుడు మన తట్టు తిరిగి మనకు ప్రశస్తమైన వస్త్రాలనిచ్చి మంచి ఉంగరాన్నిచ్చి మనకు చెప్పులు జోడునిచ్చి బిడ్లారా ఆయన ఇంటిలో ఉండటానికి, ఆయన ఇంటిలో భోజనము చేయడానికి మనకు అవకాశం ఇస్తారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అంతే కదా. నశించిపోతున్న మనల్ని జ్ఞాపకం చేసుకొని, పాపములో నిండిపోతున్నటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకొని, మన కొరకు విలువైనటువంటి రక్తాన్ని చిందించి రక్షణ వస్త్రాలను ధరింపచేసి ఆయన కుమారుడిగా ఉండటానికి, ఆయన వారసుడిగా ఉండటానికి ఆయన ఒక ఉంగరాన్ని ధరింపచేసి మన జీవితాలు బాగు చేసి ఇదిగో సిద్ధ మనసు అనేటువంటి జోడును మనకు తొడిగించి బిడ్డారా ఆయన రాజ్యంలో కుమారులుగా ఉండటానికి యోగ్యతను కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఆ కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు ఎలాగో విందు చేస్తున్నాడు బిడ్డారా. నువ్వు రక్షించబడినప్పుడు దేవదూతలతో కూడా అలాగున నా దేవుడు నీ కొరకు ఒక విందును సిద్ధము చేయబోతున్నాడు. నీవు దేవుని తట్టు తిరిగితే ఒక మంచి స్థాయితో కూడుకున్నటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. తండ్రి కోరుకున్న విధముగా, తండ్రి హోదాకు తగిన విధముగా, తండ్రి మెచ్చుకున్న విధముగా దేవుడు మంచి స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు వరకు నీ స్థితి ఎలాగుందో నాకు తెలియదు. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు లాగుందేమో. ఈ రోజున తండ్రి తట్టు నువ్వు తిరగగలిగితే వాక్యం అంటుంది, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతానని దేవుని వాక్యం అంటుంది. ఆ కుమారుడు ఎప్పుడైతే తండ్రి తట్టు తిరిగాడో తండ్రి కూడా అతని తట్టు తిరిగి బిడ్డారా తన యొద్దకు చేర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇజ్జియాకి మరణకరమైన రోగం వచ్చిందండి. ఆ రోగం వచ్చినప్పుడు తండ్రి తట్టు తిరిగాడు, యెరూషలేము తట్టు తిరిగాడు, గోడ వైపు తిరిగాడు, కన్నీళ్లు విడిచాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక అతని జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఈ రోజున దేవుని తొట్టు తిరగడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని యొద్దకు రావడానికి నువ్వు ఇష్టపడితే నీ బ్రతుకును బ్రతుకుగా మార్చబోతున్నాడు. నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను మార్చబోతున్నాడు. బిడ్డలారా అయ్యా నా కుటుంబాన్ని మార్చండి, నా బిడ్డలను మార్చండి, నా బ్రతుకును మార్చండి అన్నట్లయితే ఎక్కడ వారం అక్కడ మోకాళ్ళు వేద్దామా? మోకాళ్ళు వేసి అందరము కూడా 2 చేతులు ఎత్తి దేవుని తట్టు చూద్దాం. మనమందరం కూడా హల్లెలూయా హల్లెలూయా అందరం కూడా మోకాళ్ళ మీదకి వచ్చేసేయాలి. అందరూ నిల్లు మోకాళ్ళ మీదకి రావాలి. చిన్నపిల్లలు కూడా నిల్లు మోకాళ్ళ మీదకి రండి బిడ్డారా. దేవుడు మనతో మాట్లాడుతున్న సమయం. మనము దేవుని తట్టు మనం చూడాలి. ముందుగా దేవుని తట్టు మనం చూస్తే, దేవునిని వెతకడం ప్రారంభిస్తే, తండ్రిని వెతుక్కుంటూ నువ్వు రాగలిగితే, ఆయన ప్రేమను ఎదుక్కుంటూ రాగలిగితే, ఆయన కనికరమును ఎదుక్కుంటూ రాగలిగితే, ఆయన ఆశీర్వాదమును వెతుక్కుంటూ రాగలిగితే బిడ్డారా ఆయన నీ యొద్దకు వచ్చి నేను కౌగలించుకోబోతున్నాడు. ఇప్పటికి ఆలస్యం అయిందేం లేదండి. ఈరోజు కూడా ఈ వాక్యం వినబడుతుండగా, ఈ రోజున కూడా దేవుడు మనతో మాట్లాడుతుండగా మనము దేవుని యొద్దకు రాగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన తట్టు మనం చూడగలిగితే వాక్యం అంటుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను. ఎప్పుడైతే మనం దేవుని తట్టు చూస్తామో మన జీవితాలకు ఒక వెలుగు కలుగుతుంది, మన జీవితాలకు ఒక ఆశీర్వాదం వస్తుంది, మన కుటుంబాలు ఒక నెమ్మది సమాధానాలు ఉంటాయండి. ఈరోజు అయిన దేవుని తట్టు మనం చూద్దామా? హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఒక తీర్మానం కలిగి, ఇదిగో నేను దేవుని తట్టు తిరుగుతాను, నా తండ్రి తట్టు తిరుగుతాను అని నీవు తండ్రి తట్టు తిరగగలిగితే
నీకున్న వ్యాధి ఎలాంటిదైనా దేవుడు వాటిని స్వస్థపరచబోతున్నాడు. దీర్ఘకాలపు వ్యాధులను లయపరచబోతున్నాడండి. ఆయన పొందిన క్రీస్తు పొందిన గాయాలలో దేవుడు మనకి స్వస్థతను దాచి ఉంచాడు. ఆ స్వస్థత శీఘ్రముగా నీకు కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు అన్నీ కోల్పోయి తండ్రితో తిరిగినప్పుడు మరలా అన్నిటిని ఎలాగైతే ఇవ్వగలిగాడో అలాగ నువ్వు కోల్పోయినవన్నిటిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు పొందుకునేటట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు. అటువంటి కృప దేవుడు నీకు కలుగు చేయునుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి ఒక దేవా, నీకు వందనాలు. ఈ ప్రశస్తమైన పునరుద్ధానపు వేళ నీ పాదాల దగ్గర మేము నిలబడి ఉన్నాం నాయన. ఇదిగో మీరు నా తొట్టు తిరిగిన ఎడల నేను మీ తొట్టు తిరుగుదునని నాయన ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కని సెలవిచ్చినట్లుగా నాయన ఈ రోజున అనేకమైన హృదయాలు నీ తొట్టు త్రెప్పబడును గాక. ప్రతి నేత్రం నిన్ను చూచును గాక. ప్రతి ఒక్క హృదయం నాయన నీకు సొంతమైపోవును గాక అని ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా, కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి సమయంలో, ప్రతి గడిలో, ప్రతి అవసరాల్లో నాయన నీ వైపు చూడడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరెవరు అనారోగ్యాలతో ఉన్నారో వారి అనారోగ్యాలకి వారికి నుంచి విడుదల కలుగును గాక. వారి రోగములు స్వస్థపరచబడును గాక. దీర్ఘాయువు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా తండ్రి. బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు నాయన, ఇదిగో మైగ్రేన్, తలనొప్పులు నాయన యేసు నామములో స్వస్థపరుస్తున్నాను తండ్రి. నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నా. దీర్ఘాయువులు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నారు. అయ్యా, ఈ వారం అంతా పని చేసుకుంటున్న బిడ్డలకి తోడుకుండండి. వాహనాలు నడుపుతున్న బిడ్డలకి క్షేమాన్ని దయచేయండి. గర్భిణీ శరీరాలను దీవించండి నాయన. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ద్వారాలు తెరవండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సంతాన సాఫల్యత కలుగునుగా కేస్తున్నామములో. అయ్యా, ఈ పరిచర్య కొరకు ఎంతమంది గుప్పిళ్ళు విప్పుతున్నారో వారు నూరంతలుగా ఆశీర్వదించబడుదురు గాక. కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామము ముందు ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.